ఆసియాలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంని ప్రమోట్ చేసుకుంది. డిస్కవరీ ఛానల్లో సైతం పెయిడ్ ఆర్టికల్ ప్రసారం చేయించుకుంది. 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన అంశాలలో కాళేశ్వరం ఒకటి. కానీ ఇదే కాళేశ్వరం 2023లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలను గల్లంతు చేసింది. ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయి. ఇక్కడే బీఆర్ఎస్ పతనానికి నాంది పడింది. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 కోటి ఎకరాలకు నీరందిస్తున్నామని అప్పటి వరకు ప్రచారం చేసుకున్న గులాబీ పార్టీ మేడిగడ్డ కుంగిన తర్వాత స్పందించిన తీరు తెలంగాణ ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దశాబ్దాల పాటు సురక్షితంగా ఉండాల్సిన ప్రాజెక్టులో చిన్న చిన్న లోపాలు ఉండడం కామన్ అంటూ నాటి ముఖ్యమైన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. చిన్న ఇంటి నిర్మాణంతో 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని పోల్చడం ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనపై అప్పటికే తీవ్ర వ్యతిరేకతతో ఉన్న తెలంగాణ ప్రజల్లో ఆ వ్యతిరేకతను మరింత పెంచేలా మేడిగడ్డ రూపంలో విపక్షాలకు ఆయుధం దొరికింది. ప్రాజెక్టు కుంగుబాటుని విపక్ష కాంగ్రెస్, బీజేపీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టాయి. ప్రాజెక్టు కుంగుబాటుపై రంగంలోకి దిగిన ప్రాజెక్టు నిర్వహణ అథారిటీ నిర్మాణ డిజైనింగ్ లోపమే కారణమని నివేదిక ఇచ్చింది. ఇది విపక్షాల ఆరోపణలకు మరింత ఊతమిచ్చింది. సోషల్ మీడియాలో విపక్షాలు మేడిగడ్డ కుంగుబాటును బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వైరల్ చేశాయి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కాంగ్రెస్, సిబిఐ విచారణ జరపాలని బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చాయి. తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే సిబిఐతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బీజేపీ ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు చెప్పినట్లు కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తుందని అంతా భావించారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన కూడా చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం అక్రమాలపై విచారణ కోరుతూ సిబిఐకి లేఖ రాయాలని డిమాండ్ చేసింది. సిబిఐ రాష్ట్రంలోకి రాకుండా గత ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలని ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. కానీ అటు కాంగ్రెస్ చెప్పినట్టుగా సిట్టింగ్ జడ్జితో గానీ, ఇటు బీజేపీ డిమాండ్ చేసినట్లు సిబిఐతో గానీ విచారణ జరపలేదు. అనూహ్యంగా కాంగ్రెస్ సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని ఇరిగేషన్ కార్యాలయాలపై దాడులు చేశారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డుల కోసం తనిఖీలు చేశారు. చాలా వరకు రికార్డులు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 9వ తేదీ రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. 10వ తేదీన కూడా తనిఖీలు నిర్వహిస్తామని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. కేవలం రికార్డులు మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామని, వాటిని ప్రభుత్వానికి అందజేసి తర్వాత చర్యలు చేపడతామని తెలిపారు. దీంతో సిట్టింగ్ జడ్జ్, సిబిఐ విచారణ కాకుండా విజిలెన్స్ తోనే విచారణ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.